నమస్కారం. మనతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. వారిని అడిగి ఆంధ్రదేశంలోని రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. షర్మిల నిన్న నుంచి అనుకోండి కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా నియామకమయ్యారు. దీంతో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అని రకరకాలుగా వ్యాఖ్యానాలు వింటున్నాము. ముందుగా జగన్కి గట్టి పోటీ ఇస్తారు, వైసీపీ వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. చాలా మళ్ళీ కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చేస్తుంది, వైసీపీ నష్టం జరుగుతుంది, అలా కలవలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా వ్యాఖ్యలు వినపడుతున్నాయి కదా. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? వ్యాఖ్యలు ఏం వినపడటం లేదు. వ్యాఖ్యల గురించి కాదు, ఆవిడని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చా అనేది ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆవిడ అమాయకురాలన్న సంగతి అర్థమైంది. లేదా ఆవిడ కొందరి రాజకీయ ట్రాప్లో పడి, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, తెలుగుదేశం ప్రతినిధిగా ఉండే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనండి, ఇంకా ఇట్లాంటి వాళ్ళు కొందరు ట్రాప్లో ఆవిడ కానీ ఆవిడ భర్త అనిల్ గారు కానీ ఆ పొలిటికల్ ట్రాప్లో చిక్కుని ఇప్పుడు ఆ క్రమంలోనే ముందుకు వెళ్తున్నారు. సరే, పరిస్థితులు పరిణామాలు ఎలా ఎప్పటికే ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ డేట్, ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ షర్మిల గారు వచ్చినా పుంజుకునేది ఏమీ ఉండకపోవచ్చు అనేది నా అంచనా. విచిత్రం ఏంటంటే, ఇవాళ ఈనాడు పత్రికలో చదివాను నేను, వారు ఒకప్పుడు ఇదే బ్రదర్ అనిల్ని ఆ మతం కోసం ఆ మతం కోసం ఇట్లా ప్రచారం చేశాడు, ఈ మతం కోసం ఇట్లా ప్రచారం చేశాడు అంటే, క్రిస్టియన్ మతం కోసం అతను చేస్తున్న ప్రచారాన్ని రకరకాల రూపాల్లో తప్పుపడుతూ విపరీతంగా వార్తలు రాసినటువంటి ఈనాడు వారు ఇవాళ అతను రావటం వల్ల క్రైస్తవుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది, ఓట్లు చీల్చే అవకాశం ఉంది, బ్రదర్ అనిల్కి చాలా పొట్టు ఉంది అని భజన చేయటం మొదలుపెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? సో తెలుగుదేశంతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి కుట్ర కూడా దీని వెనకాల ఉంది. వాళ్ళకి వాళ్ళని ఏదో రూపంలో ఆకర్షించి షర్మిల గారిని, వారి హస్బెండ్ని ఆకర్షించి రాజకీయంగా వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ కిందసారి ఎలక్షన్లో 1% కూడా ఓట్లు రాని కాంగ్రెస్కి తెల్లారేసరికల్లా పెరిగిపోతాయనే గ్యారంటీ లేదు. పెరిగినా కూడా వాటిని ఎంతో కొద్ది పెరిగింది అనుకుందాం. అవి జగన్ గారికి సంబంధించిన ఓట్లు అవ్వాలనేం లేదు కదా. జగన్ గారికి సంబంధించిన ఓట్లు కొద్ది శాతం ఉంటే ఉండొచ్చు, కొద్దిగా, ఏది ఒక 0.5 లేదా 0.25. మరికొన్ని శాతం తెలుగుదేశం ఓట్లు కూడా పోతాయి. ఆ సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఇప్పుడు నా అభిప్రాయం అయితే జగన్ గారి పరిపాలన బాగుంది, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుంది, నాకు అన్ని రకాల మేళ్లు జరిగాయి, అన్ని స్కీములు నాకు వచ్చాయి, దీనివల్ల నేను లాభపడ్డాను, లేదా స్కూళ్ళు బాగుపడ్డాయి, లేదా పోర్టులు డెవలప్మెంట్ అవుతుంది, ఇలా ఎవరైనా ఆలోచించిన వాళ్ళు ఎట్టి బస్సులోనూ జగన్ గారికే ఓటేస్తారు. దాంట్లో ఏమనుమానం లేదు. జగన్ గారి ప్రభుత్వం బాగలేదు, లోటుపాట్లు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎట్టి బస్సులోనూ జగన్ గారికి వేయరు. కానీ అట్ ది సేమ్ టైం అలా వేసేవాళ్ళల్లో వేసేవాళ్ళు, జగన్ గారికి అనుకూలంగా వేసేవాళ్ళు కదలరు. ఇక వాస్తవం అది. ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి కూడా వ్యతిరేకించి ఉండొచ్చు. గతంలో జగన్ గారికి వేసి ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు అనుకోండి, వాళ్ళు తెలుగుదేశానికి వెళ్ళాలని లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షర్మిల గారి పార్టీకి వేసే, సరే ఈవిడ కూడా ఉంది కదా, వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా అని వాళ్ళు కూడా అట్లా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. అయితే అట్లాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు వారికే ఓట్లు వేస్తారు, మళ్ళీ మారటం అంటూ ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేవారు జగన్కి కొంతమంది వేయడానికి అవకాశం ఉంది. ఎందుకని? ఈయన ప్రాంతం, పార్టీ, కులం, మతం ఇవేమీ చూడకుండా స్కీములు అమలు చేయడం వల్ల కొంతమంది అదనంగా అట్రాక్ట్ అయ్యారు. ఓకే, వీళ్ళు కాకుండా ఇంకొంతమంది కూడా అటు చంద్రబాబు అన్నా, ఇటు జగన్ అన్నా, లేదా వైసీపీ, టీడీపీలు అంటే అంత ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు కూడా వీళ్ళిద్దరికి కాకుండా ఎవరికి ఓటు వేయాలనుకున్నప్పుడు అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ, అంతే కదా. సో అట్లా జరగకూడదని ఏమి లేదు. ఏ కుటుంబాల మధ్య రాజకీయాలు ఉండకూడదని ఏమీ లేదు. అనేక చోట్ల అన్నదమ్ములు పోటీలు పడిన ఘటనలు ఉన్నాయి, తండ్రి కొడుకులు పోటీ పడిన ఘటనలు ఉన్నాయి, తల్లి కొడుకులు వేరు పార్టీల్లో ఉండి పోటీ పడిన ఘటన అవన్నీ ఎందుకండి? చంద్రబాబు గారు స్వయంగా తన మామనే ఎలక్షన్ నుంచి పోటీ అంటున్నాను, పదవిని దించి పారేసి తనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా.
అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కదా, సరే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు, అది వేరే విషయం. అవసరమైతే ఆయన మీద పోటీ చేస్తాడు కదా, బతికుంటే చేసిండేవాడే కదా. ఆ తర్వాత సోకాళ్ళు ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి మారుటత్త అవుతుంది కదా, లక్ష్మీపార్వతి గారు సొంత పార్టీ పెట్టుకుని చేశారు కదా, కొన్ని ఓట్లు వచ్చినాయి కదా. లక్ష్మీపార్వతి గారికి 14-15% ఎంతో వచ్చినాయి ఓట్లు సుమారుగా, 20-18 లోపు వస్తే దానివల్ల అప్పుడు కాంగ్రెస్కి నష్టం జరిగింది. ఎందుకని? చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళు, కాంగ్రెస్కి అంటే ఇష్టపడిన వాళ్ళు మామూలుగా ఆ రెండు పార్టీలో ఉంటే చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళు తప్పనిసరిగా కాంగ్రెస్కి వేస్తారు, కాంగ్రెస్ అంటే ఇష్టపడిన వాళ్ళు చంద్రబాబుకి వేసి ఉంటే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళలో కొంత శాతం లక్ష్మీపార్వతి పార్టీకి వెళ్ళారు. దాంతో ఏమైంది? తెలుగుదేశానికి అడ్వాంటేజ్ వచ్చింది. అందువల్లే వాళ్ళు ఆ రోజున 19 లోక్సభ సీట్ల వరకు గెలవగలిగారు. లేకపోతే అసలు 2-3 సీట్ల కంటే గెలిచే పరిస్థితి లేదు. సో అట్లా ఒక్కోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదా ఒక పలానా పార్టీకి వ్యతిరేక ఓటు చీలి కూడా లాభం జరగవచ్చు. ఇప్పుడు కూడా అట్లా జరగకూడదనేమి లేదు. అట్లా అని చెప్పి అసలేమి ఒక్కోటి కూడా పోదంటే అట్లేమి నేను అంటలేదు. కానీ వెన్ వీ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ లైక్ దిస్. అటు జగన్ గారికి జరిగే నష్టం కంటే కూడా చంద్రబాబు గారికి ఎక్కువ నష్టం జరగచ్చు అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయటం వల్ల. సో అందువల్ల షర్మిల గారు వల్ల ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఆవిడ కేవలం రాజకీయ విధానాలు వీటికే పరిమితమైతే ఇబ్బంది ఏమి ఉండదు. మర్యాద మంచిగా ఎవరి పనాలు చేసుకెళ్తారు, రాజకీయంగానే విధానాల పరంగానే సమాధానం ఇస్తుంటారు. అలా కాకుండా జగన్ గారి మీద ఒకవేళ వ్యక్తిగత చేస్తారని నేను అనుకోవట్లేదు, వ్యక్తిగత విమర్శలు చేయటం ఆరంభిస్తే ఆవిడికి అది నష్టం జరుగుతుంది, ఆవిడికి అది అప్రతిష్ట అవుతుంది, ఆవిడికి అది ఇబ్బంది అవుతుంది. అప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే రీతిలో సమాధానం ఇస్తారు. ఈ అంశం కోసమే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళు పడిన కుట్ర ఇది. ఆ రకంగా షర్మిల గారిని ఈ రాజకీయంగా ఉపయోగించుకోవాలని. అయితే ఆవిడ విజ్ఞతగా వ్యవహరించి అసలు నిజానికి ఆవిడ చెప్పింది ఏమిటి, చేసింది ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు, వద్దని వీరు చెప్పారు, జగన్ గారు చెప్పారు, వినలేదు, వెళ్ళిపోయింది. ఆవిడ పని ఆవిడ ఇష్టం, మనకేం అభ్యంతరం, మనం ఏం చేయగలుగుతాం, మనకేం సంబంధం లేదన్నారు. ఆవిడే తిరిగింది పాలేరు దగ్గరికి వెళ్ళి మొన్న ఎక్కడో చూశాను, మట్టి తీసి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తానన్నారంట. మరి ఏమైపోయి ఆ శపథాలన్నీ ఏమైపోయినాయో మనకు తెలియదు. సో తర్వాత అసలు ఏకంగా పార్టీ పోటీయే చేయలేకపోయారు, పాదయాత్రలు కూడా చేశారు. సో అంటే మనుషుల్లో ఈ రాజకీయం అనేది ఆ ద్వేషం అనేది ఆ స్థాయికి వెళ్తుందేమో. ఇప్పుడు సడన్గా ఏపీకి వచ్చి కాంగ్రెస్ మీద ఉమ్మేయాలని తిట్టింది ఆవిడ. తన తండ్రి మీద తన తండ్రి పేరుని ఛార్జ్షీట్లో పెట్టినందుకు గాను ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ విధానాలను విపరీతంగా దునుమాడుతూ ఏమన్నారు, కాంగ్రెస్ మీద ఉమ్మేయాలన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అలాంటి కాంగ్రెస్లో ఆవిడ చేరారు. మనం ఏం చేస్తాం దానికి? అయితే ఇప్పుడు ఆవిడ కనీసం ఇప్పుడైనా సరే గతంలో తెలంగాణలో ఎట్లా ఉన్నారు ఏం కదా అనేది పక్కన పెడితే తెలంగాణలో ఒకందుకు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడ తన అన్నగారి జోలికి రాలేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాలేదు. సో అంతవరకు పద్ధతిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా తన అన్నని కానీ తన కుటుంబంలో వారిని కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలకి వెళ్లకుండా విధానపరంగా మీరు ఏమన్నా విమర్శలు చేసుకోండి అది దానికి వీళ్ళు సమాధానం ఇస్తారు. సో ఆ రకమైనటువంటి విజ్ఞత ఆమెలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందా ఉండదా అంటే మనం భవిష్యత్తులో చూడాలి. ఉంటే శభాష్ మంచి. దానికి ఎవరికైనా ఎంత తమ్ముడు అన్న చెల్లెలైనా ఇంకోళ్ళైనా రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా రంగంలోకి రావచ్చు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు కదా, స్వయంగా ఆయన చెల్లిని భర్తే కదా, ఈవిడ భువనేశ్వర్ గారికి అక్కే కదా. సో ఇట్లా జరగకూడదని లేదు. ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామూర్తి నాయుడు గారు నాకే ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు గారిని 99లో విపరీతంగా తీవ్రంగా విమర్శించాడు. పెద్ద స్వార్థపరుడని ఇంకా రకరకాలు నాకు అవన్నీ గుర్తులేదు కానీ విమర్శించాడు. సో తర్వాత కాంగ్రెస్లో కుప్ప నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. సో రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తెరూరులో పేట బాపయ్య గారు, పేట రామారావు అని ఇద్దరు ఉండేవారట. వారిద్దరు తండ్రి కొడుకు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు కాంగ్రెస్ అయితే ఒకళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఒకసారి ఆయన గెలిచాడు, ఒకసారి ఈయన గెలిచాడు.
సో ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణ. మాధవరావు సింధియా కొడుకు ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు, తల్లి విజయరాజే సింధియా బీజేపీలోకి వెళ్ళింది. ఇప్పుడు మొన్నటిదాకా జ్యోతిరాజ్ సింధియా కాంగ్రెస్లో ఉండేవాడు, తర్వాత ఇప్పుడు బీజేపీకి వచ్చాడు. సో ఇలా జరగకూడదని ఏం లేదు. బట్ ఏదైనా హుందాపూర్వకమైనటువంటి రాజకీయాలు చేస్తే హుందాపూర్వకమైన విమర్శలు, హుందాపూర్వకమైన విధానాల పరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తే ఆవిడకి మంచిదని నేను చెప్పాను. అంటే షర్మిల చేరటం వల్ల వైసీపీకే పెద్ద నష్టం జరిగేది ఏమి ఉండదు. ఎవరైనా ఉంటే మిగతా పార్టీల నుంచి కూడా మారటం అనేది సహజమని అంటున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నేను చీలిక జరగనేమను, ఓట్లో చీలిక వస్తే లాభం వస్తుంది అధికార పార్టీకి, అది చేయను అంటున్నాడు. ఇప్పుడు షర్మిల ద్వారా కొంత చీలిక జరిగే అవకాశం ఉండటం వల్ల అది అధికార పార్టీ వైసీపీకి లాభం జరుగుతుందని చెప్పొచ్చు కదా మీ మాటలు బట్టి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఆశ ఏంటంటే ఆవిడ కేవలం వైసీపీ ఓట్లనే చీలుస్తుంది అనేది వీళ్ళ ఆశ. తెలుగుదేశం చంద్రబాబు గారి ఆశ. కిందసారి కనుక 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించి జగన్ గారికి వ్యతిరేక ఓటుని లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం ద్వారా లాభ పొందాలనుకున్నప్పటికి కూడా అది సాధ్యం కాల. అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక అదే తీరు ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ అవుద్దా లేదా అంటే మరి అదే తీరి వర్తిస్తే ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, జగన్ గారికి అది ఉపయోగపడాలి. సో మరి ఇవన్నీ ఎట్లా దారితీస్తాయి? ఇంకా ఇవి అసలు నిజానికి కాంగ్రెస్కి మనం ఓటు షేర్ అంతా ఆ ఓట్లలో పడేయన్ని. అందులో ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలనండి, జగన్ గారు 5 ఏళ్ల పాలన తర్వాత ఆయన్ని అభిమానించే వాళ్ళల్లో 99% ఎవరు మారలా. నేను అక్కడక్కడ కనుక్కుంటాను కదా, ఏంటండి విపరీతంగా మౌత్ పబ్లిసిటీ మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్ళు అంటే, నువ్వు మారావా అని అడుగుతా. నేను మారలేదు సార్. ఇంకోళ్ళని అడుగుతా, నువ్వు మారావు, నేను మారలేదు. ఇంకా మీరే మారినప్పుడు ఇంకా జనంలో మార్పు ఎందుకు వస్తుంది? అంటే ఏ పార్టీకి ఆ పార్టీ లేదా జగన్ గారు అంటే ఇష్టపడేవాళ్ళు ఇక వాళ్ళు మారరు. అట్లాగే చంద్రబాబు గారి పట్ల అనుకూలత ఉన్నవాళ్ళు మారరు. వాళ్ళు మారతారని నేను చెప్పట్లా. అయితే కొద్ది శాతం మంది మధ్యలో ఉంటారు. ఏది జగన్ గారి స్కీములకి ఇష్టపడిన వాళ్ళేమో ఇటువైపుకు రావచ్చు, జగన్ గారి పాలన వల్ల ఏమన్నా కొద్దిగా అసంతృప్తి ఉన్న వాళ్ళు ఏమన్నా అటుపోవచ్చు. కానీ ఏ శాతం ఎక్కువ ఉంటుంది అంటే స్కీముల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళ శాతమే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళే ఎక్కువ మంది తెలుగుదేశం నుంచి వైసీపీకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అవన్నీ లెక్కలేసుకుంటే జగన్ గారికి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఇప్పుడు ఓటు చేల్చాలన్నా కూడా ఈ రకంగా ఓటు చేల్చాలి, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని కొంత గండి కొట్టచ్చేమో అనేది వాళ్ళ ఆశ కావచ్చు. కానీ వాళ్ళకి కూడా తెలుసు కదా, షర్మిల గారికి వచ్చే ఓట్లు ఒకవేళ వేస్తే జగన్ గారికి నష్టం జరుగుతుంది, అది చంద్రబాబు గారికి ఉపయోగం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు మాత్రం ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఇట్ ఇస్ కామన్ సెన్స్ పాయింట్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు కదా. ఎప్పుడైనా ఒక సెంటిమెంట్ ఏంటంటే గెలిచే ఊపుంటే వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు మన మెంటాలిటీ ప్రకారం. ఆ పరిస్థితి లేనప్పుడు ఆవిడకి ఎందుకు వేస్తారు? వేసినా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని ఎందుకు అనుకోవాలి, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని కూడా అనుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఈ 5 సంవత్సరాల్లో, ఈ 400 సంవత్సరాల పైన జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు. ఆ సంక్షేమ పథకాల ద్వారా ఓటు బ్యాంకును చాలా స్ట్రాంగ్ చేసుకున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చాయి కదా. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకు బాగా స్ట్రాంగ్ అయినట్లు లెక్క కదా. ఖచ్చితంగా స్ట్రాంగ్ కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన తత్వానికి ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలవగలను అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తాడా? వాళ్ళకు 10 సీట్లో 20 సీట్లో 30 సీట్లో వాళ్ళు 60 సీట్లు అడుగుతున్నారు. 40 దగ్గరికి తక్కువ వస్తే వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. సో అన్నీ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు? నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే, నిజంగా జనంలో అంత వ్యతిరేకత ఉంటే ఎవరిని పట్టించుకోకుండా తన మానాన్ని తను పోతాడు. లేదు పవన్ కళ్యాణ్కి కావాలంటే ఒక 5-10 ఇచ్చి సరిపెట్టుకో అంటాడు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ చుట్టూ ఈయన తిరుగుతున్నాడు, ఈయన చుట్టూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నారు? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యారు. చంద్రబాబు గారికే కాదు, లోకేష్కి కూడా సరెండర్ అయిన సంగతి అర్థమవుతా ఉంది. ఆయన బాధ ఏంటి? తనన్న ఒక్కడిగా ఎమ్మెల్యే గెలవాలేమో, నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమో అనే భయం ఆయనది. ఈయన భయం ఏంటి? ఏదన్నా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు 4 ఓట్లు పడితే మనం అధికారంలోకి రాగలుగుతామో ఆశ ఈయంది, చంద్రబాబు గారిది. అంతే తప్ప జగన్ గారికి ఆ భయం లేదు. నా వాళ్ళు నాకే ఉన్నారు, నేను అందరికీ మేలు చేశాను. పైగా ధైర్యంగా ఏ చీఫ్ మినిస్టర్ చెప్పాడు? నేను మీ అందరికీ మేలు చేశాను అనుకుంటే నాకు మద్దతు ఇవ్వండి అని ఓపెన్గా చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ బహుశా
భారతదేశంలోని ఈయన ఒక్కడే ఉంటాడు. సో అందువల్ల ఆ ఇబ్బంది ఏమీ లేదు. జగన్ గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు పెద్దగా పదిలంగా ఉండడమే కాకుండా అదనంగా కూడా వచ్చి చేరి ఉండాలనేది ఒక అభిప్రాయం.